హాయ్, వెల్కమ్ టు పల్లవి టీవీ. ఒక్క దాడి, ఎన్నో అనుమానాలు, మరెన్నో ట్విస్టులు. అవును, సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. అసలు నిజంగానే సైఫ్ పై దాడి జరిగిందా, లేక ఆస్తి కోసం సింపతి సీన్ క్రియేట్ చేస్తున్నాడా? అసలు నిజమేంటి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక్కసారి నేను ఒక వీడియో చూపిస్తా. ఆ వీడియో చూసాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఆరు కత్తిపోట్లు, మణికట్టు, భుజం, వెన్నుముక, మెడ, ఇన్ని కత్తిపోట్లు దిగిన సైఫ్ 5వ రోజే 16వ తారీఖు నాడు దాడి జరిగితే 5వ రోజు 21 నాడు ఇది ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత సైఫ్ కార్ దిగి ఇంట్లోకి వెళ్తున్న వీడియో. ఒక రీల్ హీరో 6 కత్తిపోట్లు పడ్డాక ఇంత న్యాచురల్ గా, ఎంత చిలాకిగా ఆయన ఇంట్లోకి వెళ్తున్నట్టు మీరు చూశారు కదా. అసలు అది ఎలా సాధ్యం? ఒక్కసారి సైఫ్ వెన్నుముకలో దిగిన కత్తిని మనం చూద్దాం. ఇదే కత్తి, 2 ఇంచుల కత్తి సైఫ్ వెన్నుముకలో దిగింది. సర్జరీ చేసిన తర్వాత వైద్యులు దీన్ని బయటకు తీశారు. అయితే ఇంత ఒక సర్జరీ ప్లస్ 5 కత్తిపోట్లు మొత్తం ఇంత జరిగినాక కూడా సైఫ్ అంత చలాకీగా కారు దిగి తనంతల తానే లోపలికి వెళ్ళడం, ఇంట్లోకి వెళ్ళడం, ఇది ఫస్ట్ డౌట్. ఇక సెకండ్ డౌట్ నేను చూపిస్తా. దాడి జరిగిన తర్వాత సైఫ్ని తన కుమారుడు ఇబ్రహీం, అదేవిధంగా రెండో కుమారుడు తైమూర్, ఈ ఇద్దరు హాస్పిటల్ తీసుకెళ్లాడని ప్రచారం జరిగింది. అటు పోలీసులు కూడా ఇబ్రహీం తీసుకెళ్లాడని చెప్తే, మరికొంతమంది మాత్రం తైమూర్, తన రెండో కొడుకు అయినటువంటి తైమూర్ తీసుకెళ్లాడని చెప్పారు. కానీ మెడికల్ రిపోర్ట్ మాత్రం అసలు విషయం బయట పెట్టింది. ఆ మెడికల్ రిపోర్ట్ ఒక్కసారి చూద్దాం. ఇక్కడ చూడండి. బ్రాట్ టు ద హాస్పిటల్ బై అఫ్సర్ జైదీ, రిలేషన్ ఫ్రెండ్. సైఫ్ ను హాస్పిటల్ తీసుకెళ్లింది తన కొడుకులు కాదు, అఫ్సర్ జైదీ అనే తన ఫ్రెండ్. ఈ అఫ్సర్ జైదీ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. ఇంకా మరొక విషయం దీంట్లోనే, 2:30 గంటలకు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగితే ఇక్కడ చూస్తే 4:11 హాస్పిటల్ తీసుకెళ్లారు. మిగతా 2 గంటల పాటు ఏం జరిగింది? అసలు ఇంట్లో ఎన్నో కాళ్ళు ఉండగా ఆటోలోనే సైఫ్ ను హాస్పిటల్ ఎందుకు తీసుకెళ్లారు? అసలు కుటుంబ సభ్యులు సైఫ్ వెంట ఎందుకు వెళ్ళలేదు? ఇంట్లో అంటే చాలా మంది తొలుత ఇబ్రహీం వెళ్ళాడు, తైమూర్ వెళ్ళాడు అని చెప్తున్నా ఆసుపత్రి రిపోర్ట్లో మాత్రం అఫ్సర్ జైదీ పేరు ఎందుకుంది? నిజంగా కుటుంబ సభ్యులు వెళ్ళలేదా? అసలు కరీనా కపూర్ తన వైఫ్ దాడి జరిగినప్పుడు ఇంట్లోనే ఉంది, అయినా ఆ సమయంలో మాత్రం ఆసుపత్రికి సైఫ్ వెంట వెళ్ళలేదు. అసలు ఎందుకు వెళ్ళలేదు కరీనా? ఇక దాడి విషయం కూడా మనం చూసుకుంటే సైఫ్ది మొత్తం 12 అంతస్తుల భవనం. పైన 4 అంతస్తుల్లో సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీతో ఉంటున్నాడు. అయితే ఈ 4 అంతస్తుల భవనం కూడా ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో ఎంతో మంది విఐపీలు ఉంటున్నటువంటి ప్రాంతంలో ఈ అపార్ట్మెంట్ కూడా ఉంది. ఇక ఈ అపార్ట్మెంట్ గురించి మనం చూసుకుంటే సైఫ్ అలీ ఖాన్ తో పాటు తన ఫ్యామిలీ, కరీనా కపూర్, పిల్లలు, అదేవిధంగా పని మనుషులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉంటున్నారు. ఇక దాడి జరిగిన రోజు 16వ తారీఖు ఏదైతుందో ఆ రోజు ఇంతమంది ఉండగా అగంతకుడు ఎవరైతున్నారో ఆ నిందితుడు సైఫ్ అలీ ఖాన్ పైనే దాడి ఎందుకు చేశాడు? మిగతా వారు ఆ దాడిని ఎందుకు అడ్డుకోలేరు? సెక్యూరిటీ సిబ్బంది, పని మనుషులు ఎంతమంది ఉన్నా ఆ దాడిని ఎందుకు అడ్డుకోలేదు? ఇవి మరికొన్ని డౌట్లు. ఇక మళ్ళీ చూద్దాం. ఒకసారి ఈ రిపోర్ట్ చూడండి. అసోసియేషన్ ఆఫ్ మెడికల్ కన్సల్టెంట్స్ ముంబై, వీళ్ళు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఒక లెటర్ రాశారు. ఏంది? హాస్పిటల్లో జాయిన్ అయిన వెంటనే సైఫ్ అలీ ఖాన్ కు వెంటనే 25 లక్షల క్యాష్లెస్ ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి ఇన్సూరెన్స్ పాలసీ ఉంది. దీన్ని ఎలా అప్రూవ్ చేశారనేది వీళ్ళ లెటర్. ఇదే విషయం, ఇదే సామాన్యుల విషయంలో ఇలా స్పందిస్తారా అనేది వీళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. దీనిపై ఆన్సర్ రావాల్సి ఉంది. ఇక మనం అఫ్సర్ జైదీ గురించి మాట్లాడుకుందామని చెప్పాను కదా. ఒక్కసారి అసలు అఫ్సర్ జైదీ అంటే ఎవరంటే ఈయన ముంబైలో ఒక బిగ్ షాట్, హౌస్ ఆఫ్ పటౌడీ, ఒక క్లాత్ బ్రాండెడ్ షో ఉన్నది. ఆ బ్రాండెడ్ కి ఇతడు కో ఫౌండర్. అదేవిధంగా హృతిక్ రోషన్ తో కలిసి ఒక ఫిట్నెస్ స్టూడియో కూడా ఇతనికి ఉంది. ఇక ఇతను ప్రియాంక చోప్రా, హీరోయిన్, గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఎవరైతే ఉన్నారో ఆమెను బాలీవుడ్ కు పరిచయం చేసింది కూడా ఈయననే అని చెప్తారు. ఇతడు ఎంతో కాలంగా సైఫ్ అలీ ఖాన్ కి సన్నిహితుడుగా ఉన్నారు. ఇతనే ఇప్పుడు ప్రస్తుతం అతడు ఆసుపత్రిలో చేర్పించింది ఈ అఫ్సర్ జైదీ అని మెడికల్ రిపోర్ట్ లో ఉంది. ఇతడు ఆసుపత్రిలో జాయిన్ చేపిస్తే ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఎక్కడికి వెళ్ళారు? ఎన్నో కార్లు ఉండగా, ఎంతో మంది డ్రైవర్లు ఉండగా ఆటోలోనే సైఫ్ అలీ ఖాన్ ఎందుకు హాస్పిటల్ వెళ్ళాడు? దీని వెనుక కారణం ఏంటి? ఏదైనా కుట్రకోణం ఉందా, లేదంటే ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా జరిగిందా? అవి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దాడి చేసిన తర్వాత నిందితుడు అపార్ట్మెంట్ నుంచి వెళ్తున్న ఫోటో ఇది. దీనికి సంబంధించిన వీడియోని కూడా మీకు చూపిస్తా, చూడండి.
మెట్ల మార్గంలో ప్రధాన ద్వారం గుండా రాజమార్గంలో రాజు పోయినట్టు పోతున్నాడు. అంటే ఇంత దర్జాగా నిందితుడు పోతున్నా ఎవరు ఎందుకు అతన్ని అడ్డుకోలేదు, ఎవరు ఎందుకు గుర్తించలేదు? సైఫ్ సెక్యూరిటీ సిబ్బంది అయినా దాడి చేసి పారిపోయేటప్పుడు ఎందుకు నిందితుడిని పట్టుకోవడానికి ప్రయత్నించలేదు లేదా పట్టుకోలేదు? అంటే ఇదంతా ఒక ప్రీ ప్లాన్డా అనే అనుమానాలు మాత్రం దీంట్లో కొత్తగా వినిపిస్తున్నాయి. ఇక ఈ నిందితుడు ఇతడైతే పోలీసులు మాత్రం ఇతన్ని పట్టుకున్నారు. ఇక ఇప్పటిదాకా నిందితుడు అపార్ట్మెంట్ నుంచి వెళ్తున్న వేరు చూశారు కదా, ఇప్పుడు పోలీసులు పట్టుకున్నది మాత్రం ఇతని పేరు షరీఫుల్ షహజాద్. అయితే పోలీసులు పట్టుకున్న దానికి నిందితుడు ఎవరైతే ఉన్నారో సైఫ్ అలీ ఖాన్ పై దాడి చేసిన నిందితుడు, ఈ ఇద్దరు ఒకటి కాదనేది గత 2 రోజులుగా సోషల్ మీడియాలో జోరుగా జరుగుతున్న చర్చ. ఒకరు దాడి చేస్తే పోలీసులు మరొకరిని పట్టుకున్నారనేది విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి పోలీసులు ఏం చెప్తున్నారంటే ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతున్నాయి అనేది నిన్నటి వరకు కూడా పోలీసులు చెప్పారు. అయితే ఇవాళ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో మాత్రం కొన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. అతడు దాడి చేసినప్పుడు జరిగిన అక్కడ ప్లేస్ లో ఏవైతే ఫింగర్ ప్రింట్స్ దొరికాయో ఆ ఫింగర్ ప్రింట్స్ ఇతడి ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ అవడం లేదు. అంటే దాడి చేసింది ఇతడు కాదా? ఇతడు ఎవరు? మళ్ళీ ఇతడు బంగ్లాదేశ్ నుంచి వచ్చాడని చెప్తున్నారు. 7 నెలల క్రితమే బంగ్లాదేశ్ నుంచి వచ్చాడు. ఈ సైఫ్ అలీ ఖాన్ ఇంటిపై దాడి చేయడానికి ముందు మరో 3 ఇండ్లలో దొంగతనం చేయడానికి ప్రయత్నించాడు అనేది పోలీసుల వాదన. కానీ ఇతడు ఎన్నో ఏళ్లుగా ముంబైలోనే ఉంటున్నాడని ఇతడి తరపున లాయర్లు చెప్తున్నారు. ఇక ఇతడి తండ్రి కూడా ఒక కీలక విషయం చెప్పాడు. ఎవరో దాడి చేస్తే తన కొడుకును పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో వేశారనేది ఇతడి తండ్రి వాదన. ఇక ఈ దాడి గురించి తన స్టేట్మెంట్ లో సైఫ్ అలీ ఖాన్ కొన్ని కీలక విషయాలైతే చెప్పాడు. ఆ రోజు రాత్రి ఏం జరిగింది అనేది అతడు ఆ స్టేట్మెంట్ లో చెప్పాడు. ఒకసారి ఆ స్టేట్మెంట్ లో ఏముందో నేను ఒకసారి చదువుతాను. జహంగీర్ ఏడుపు, కేర్ టేకర్ ఫిలిప్ గట్టిగా కేకలు వేయడంతో నేను గది నుంచి బయటకు వచ్చా. ఫిలిప్ పై అగంతకుడు దాడి చేయబోయాడు. దీంతో నేను అతన్ని గట్టిగా పట్టుకున్నాను. అతడు పరారయ్యే సమయంలో నా వీపు, మెడ, చేతులపై దాడి చేశాడు. దాంతో నా పట్టు సడలింది. అతడు పారిపోయాడు. ఇది సైఫ్ అలీ ఖాన్ స్టేట్మెంట్. అంటే సైఫ్ అలీ ఖాన్ నిందితుడిపై దాడి చేసేటప్పుడు మిగతా చుట్టుపక్కల ఉన్న కుటుంబ సభ్యులతో పాటు సెక్యూరిటీ సిబ్బంది, పని మనుషులంతా ఏమయ్యారు? అతడు ఒక్కడే నిందితుడిని అడ్డుకున్నాడని చెప్తున్నాడు స్టేట్మెంట్ లో. అతడు ఒక్కడే ఆ స్టేట్మెంట్ లో చెప్తున్న ప్రకారం ఒక్కడే అడ్డుకుంటే మిగతా వారంతా ఏరి? అంటే సైఫ్ పై దాడి చేయడానికి వాళ్ళు కేవలం చూసారా? చూసుకుంటూ కూడా పక్కన నిల్చున్నారా? అసలు ఏం జరిగింది అనేది మాత్రం పోలీసుల విచారణలోనే తేలాల్సి ఉంది. ఇక ఈ దాడిపై మహారాష్ట్ర మినిస్టర్ నితీష్ రాణే కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు. నితీష్ రాణే ఈయన ఏమంటుండంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వ్యక్తులు సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఎందుకు వెళ్లారు? అసలు సైఫ్ అలీ ఖాన్ పై నిజంగా దాడి జరిగితే అంత చిలాకీగా నడుచుకుంటూ ఎలా వెళ్ళాడు? కారు దిగిన వెంటనే అంత హుషారుగా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తే ఆయనపై యాక్ట్ చేస్తున్నట్టుగా ఉన్నది. ఆయనపై దాడి జరగలేదు, కేవలం యాక్ట్ చేస్తున్నాడు అని అనిపిస్తుందంటూ ఈయన మహారాష్ట్ర మినిస్టర్ నితీష్ రాణే ఈయన చెప్తున్నాడు. నిజంగా ఆ వీడియో చూసిన వారికి ఎవరికైనా అదే అనిపిస్తుంది. ఎందుకంటే 6 కత్తిపోట్లు అదే సమయంలో 2 ఇంచుల కత్తి ఆయన వెన్నుముకలో దిగింది. ఇంత తీవ్రంగా దాడి జరిగిన కేవలం 5 రోజుల్లోనే ఆయన అలా హుషారుగా నడుచుకుంటూ వెళ్ళడం చూస్తే ఎవరికైనా అదే డౌట్ వస్తుంది. ఇది ఇప్పటి వరకు సైఫ్ అలీ ఖాన్ మీద దాడి జరిగిన ఘటనలో ఉన్న కొన్ని అనుమానాలు, కొన్ని ట్విస్టులు, కొన్ని సందేహాలు ఏదైనా సైఫ్ అలీ ఖాన్ పై దాడి మాత్రం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. ఇప్పుడు ఆ అనుమానాలు ఏంటో కూడా మీరు చూశారు. అయితే ఈ అనుమానాలన్నీ అంటే ఈ దాడి ఏదైతే ఉందో ఈ దాడి కేవలం తన ఆస్తి కోసమే సైఫ్ అలీ ఖాన్ చేయించుకున్నాడా, తనే ప్రీ ప్లాన్డ్ గా ఇదంతా చేయించుకున్నాడా అనేది మనకి ఇప్పుడు పోలీసుల విచారణ తేలనుంది. అయితే దాడి జరిగిన కొన్ని రోజులకే మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక కీలక తీర్పునైతే ఇచ్చింది. అదేంటంటే ఈ పటౌడీ ఇప్పుడు ఈ సైఫ్ అలీ ఖాన్ ఫ్యామిలీకి చెందిన ఆస్తులు ఏవైతున్నాయో 15,000 కోట్ల ఆస్తులను వెంటనే స్వాధీనం చేసుకోవాలని అటు కేంద్రానికి సూచించింది. అసలు ఈ ఆస్తి చూడండి, ఇదే పటౌడీ, భోపాల్లో ఉన్నటువంటి పటౌడీ ప్యాలెస్. కొన్ని 100 ఎకరాల్లో ఈ ప్యాలెస్ ఉంటుంది. ఇంకా ఇదే కాకుండా మొత్తం 133 ఆస్తులను అటు స్వాధీనం చేసుకోవాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. మొత్తం 1700కు పైగా ఎకరాలకు సంబంధించి 133 ఆస్తులు. ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఏంటంటే ఏదైనా మన శత్రు దేశానికి సంబంధించిన వ్యక్తుల ఆస్తులు మన దేశంలో ఉంటే ఆ ఆస్తులను కేంద్రం స్వాధీనం చేసుకునే హక్కు ఉంటుంది. 1960లో అటు పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు 1965లో ఈ యాక్ట్ ను అమల్లోకి తీసుకొచ్చారు. నానమ్మ సాజిదా ఖాన్. అసలు సైఫ్ కు ఈ ఆస్తులతో సంబంధం ఏంటి? అసలు సైఫ్ కి ఆస్తులు ఎలా వచ్చాయి అనేది ఒక్కసారి చూద్దాం. భోపాల్ చివరి నవాబ్ అయిన హమీదుల్లా ఖాన్ కు 2 కూతుళ్ళు. ఒకరు అబిదా, రెండో కూతురు సాజిదా. ఇక దేశ విభజన సమయంలో పెద్ద కూతురు అయినటువంటి అబిదా పాకిస్తాన్ వెళ్లి సెటిల్ అయ్యారు. ఇక చిన్న కూతురు సాజిదా మాత్రం ఇక్కడే ఉన్నారు.
ఈ సాజిదా ఎవరో కాదు, ప్రస్తుతం దాడి జరిగిందని చెప్పుకుంటున్న సైఫ్ అలీ ఖాన్ నానమ్మ. ఇక దేశ విభజన తర్వాత సాజిదా ఖాన్ పటౌడీ నవాబ్ అయినటువంటి ఇఫ్తిఖార్ పటౌడీని మ్యారేజ్ చేసుకుంది. ఆ ఇఫ్తిఖార్ నవాబ్ ఇతడే. ఈయన ఇఫ్తిఖార్ అలీ ఖాన్ నవాబ్. ఈయన గతంలో క్రికెట్ కూడా, మన ఇండియా తరఫున క్రికెట్ కూడా ఆడాడు. ఈయన సైఫ్ అలీ ఖాన్ వాళ్ళ తాత. వీరి ద్వారానే సాజిదా ఖాన్ అండ్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్, వీరి ద్వారానే సైఫ్ కు ఆ 15,000 కోట్ల ఆస్తులు వచ్చాయి. ఇక దీనిపై అబిదా పాకిస్తాన్ వెళ్ళిపోగానే తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన ఆస్తులు అబిదాకే చెందుతాయి. శత్రు దేశానికి పాకిస్తాన్ కి వెళ్ళిపోయింది కాబట్టి వెంటనే ఆ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ హైకోర్టులో కేసు వేశారు. అయితే ఈ కేసు విషయంలో 2019లో సాజిదా ఖాన్ కూడా వారసురాలే, ఆమెకు కూడా ఆస్తులు చెందుతాయని హైకోర్టు తీర్పిచ్చింది. దీంతో సైఫ్ అలీ ఖాన్ కుటుంబానికి ఒక రిలీఫ్ దక్కిందని చెప్పొచ్చు. అయితే ఈ స్టే ఏదైతే ఉన్నదో 2019లో ఈ సాజిదా ఖాన్ కు దక్కుతాయి అనుకున్న ఆస్తులు ఏవైతే ఉన్నాయో దానిపై డిసెంబర్ 13 గత నెల డిసెంబర్ 13 హైకోర్టు ఉన్న స్టేని ఎత్తేసింది. దీంతో 30 రోజుల్లో, ఈ స్టే ఎత్తేసే సమయంలో హైకోర్టు ఒక కీలక తీర్పునైతే వెల్లడించింది. 30 రోజులలో అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయిస్తే ఒకవేళ ఈ కుటుంబం ఏదైతే ఉందో దీనిపై అప్పిలేట్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించవచ్చు, తమ వాదనలు వినిపించవచ్చు అని కూడా హైకోర్టు చెప్పింది. అయితే ఈ 30 రోజుల సమయంలో ఈ సైఫ్ అలీ ఖాన్ తరపు వ్యక్తులు, కుటుంబ సభ్యులను ఎవరు కూడా అప్పిలేట్ ట్రిబ్యునల్ కు వెళ్ళలేదు. అసలు ఎందుకు వెళ్ళలేదు అంటే 15,000 కోట్ల ఆస్తుల విషయంలో వీళ్ళు ఎందుకు తిరిగి హైకోర్టు తీర్పుపై అప్పీల్ చేయలేదు? ఇది ఒక డౌట్. కరెక్ట్ కోర్టు తీర్పు వచ్చే ముందే సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. అంటే మరో ఒక 6 రోజుల్లో కోర్టు తీర్పు వస్తుంది, అంటే ఆ కోర్టు ఇచ్చిన సమయం 30 రోజుల సమయం ఏదైతే ఉంటుందో ఆ గడువు ముగుస్తుంది అన్నప్పుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగింది. అంటే ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? సైఫ్ అలీ ఖాన్ పై జరిగిన దాడి ప్రీ ప్లాన్డ్ అయినా? దీనిపై పోలీసులు మాత్రం ప్రస్తుతం విచారణ చేయాల్సి ఉంది. అంటే పోలీసుల విచారణలు ఈ అన్ని విషయాలను పోలీసులు ఛేదించాల్సి ఉంది. నిజంగా దాడి జరిగిందా, లేకపోతే ప్రీ ప్లాన్డ్ గా చేశారా ఇదంతా? అంటే ఒక యాదృచ్ఛికంగానే జరిగిందా, లేదంటే పక్కా ప్రణాళికతో సైఫ్ ఈ దాడి చేయించుకున్నాడా అనేది మాత్రం పోలీసులు నిగ్గు తేల్చాల్సిన విషయం. ఇక దీనిపై ఉన్న అనుమానాలు, సైఫ్ అలీ ఖాన్ సంబంధించిన ఆస్తి వివరాలు ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి. ఇక పోలీసులు ఈ కేసు విషయంలో ఏం తేలుస్తారనేది రానున్న రోజుల్లో చూడాలి.